హాయ్ అండి. గోంగూర పచ్చడి చేసుకుందాం. దీనికోసం మనం గోంగూర వాటర్‌లో సాల్ట్ ఏసుకొని శుభ్రంగా కడిగి, ఇవిగోండి గ్యాస్ మీద పెట్టి ఇలా దగ్గరకొచ్చేలాగా వండుకోవాలి. వాటర్ వంచకూడదు. వాటర్ వంచితే మనకి విటమిన్ పోతదనమాట. వాటర్ వంచకుండా మనం ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఎండుమిర్చి ఒక 20-25 ఎండుమిర్చి వరకు ఏసుకున్నాను నేను. మీకు తగిన కారం, మీకు తినే కారాన్ని బట్టి మీరు ఏసుకోవచ్చు. అగోండి అలా గిల్లుకొని ఏసుకుంటే ఆ గింజ చక్కగా ఏగిందంటే చాలా కమ్మగా ఉంటది. పచ్చడి. అందుకని అలా గిల్లుకొని ఏపుకొని చాలామంది మిర్చే యేసుకుంటారు గదా! అందుకు చెప్తున్నాను. ఒక స్పూన్ ధనియాలేసాను. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను నువ్వులు యేసుకున్నాం. ఎల్లుల్లిపాయ. ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారాలి కదా అవి. ఇప్పుడు వేరే పాన్ పెట్టుకొని మనం ఆయిలేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ యేసుకోవాలి. ఇందాక మనం మిర్చిలో యేసుకున్నాము ఏపుకోవటానికి ఎండుమిర్చిలో. ఇదిగోండి గోంగూర మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఎండుమిర్చి అన్నీని. ఇప్పుడు తాలింపులో ఇవేసుకొని కొద్దిగా పసుపేసుకున్నాను. కొంచెం కలర్ బావుంటదనేసి యేసుకున్నాను పసుపు. అది మీ చాయిసు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.